ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ద్వితీయోధ్యాయము శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము. అయితే ఈ గురుస్మరణ పూర్వకమైనటువంటి నమస్కారం చేత మహాప్రయోజనమే సిద్ధిస్తుంది మరి అనుసరించినటువంటి సత్శిష్యులకి. మరి అంతేకాదు, ధ్యానించేటువంటి వాడు లోక సంబంధమైనటువంటి కార్యాలను వాటిని ఎంత పవిత్రము కార్యాలు అయినప్పటికీ కూడా వాటిని వదిలివేయాలి. అంతేకాదు, జనులకు ఉపకారజనకాలే అయినప్పటికీ తన ద్వారా ఇతరులకు ఎంతో ఉపయుక్తమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నా కూడా వాటిని అన్నింటినీ వదిలివేయాలి. అవన్నీ ఎందుకు వదిలివేయాలి అంటే అవన్నీ దృశ్య సంబంధమైనవి కాబట్టి, కేవలము స్వరూపానుసంధానానికి అవన్నీ కూడా ఆటంకాలు, భంగకారాలే. అందువలనే శ్రీ గురుదేవులు ఏమని చెప్తారు అంటే ధ్యానానికి ఆటంకాలైనటువంటి సత్కార్యాలను కూడా వదిలివేయండి అని చెప్పేటువంటి గొప్పదైనటువంటి ఉపదేశం. అయితే ఎలాగంటే ఇప్పుడు బంగారం వ్యాపారం చేసేవాడు ఉన్నాడు. మరి ఆ బజారులో బాగా చక్కగా కూరగాయలు కొంటున్నారు. చాలామంది కూరగాయలకి అవసరం అని వాడు కూరగాయల కొట్టు పెడతాడా? పెట్టడు. ఎందుకు? వాడు చేసేటువంటి బిజినెస్ చాలా పెద్దది. అలాగే రత్నాల వ్యాపారి ఉన్నాడు. వాడేమన్నా చిల్లర దుకాణం పెట్టుకుంటాడా? పెట్టుకోడు. ఎందుకు అంటే ఈ చిల్లర దుకాణంతో తన రత్నాల వ్యాపారం కొనసాగదు. ఈ యొక్క కూరగాయల కొట్టుతో వాడు బంగారు వ్యాపారం చేయలేడు. కాబట్టి వాడు ఏది పరమాత్మ తత్వాన్ని అందుకోవాలి అంటే వానికి సునిశ్చితమైనటువంటి ఏకాగ్రమైనటువంటి ధ్యానమే ఉండాలి. ఆ ధ్యానం ద్వారా తన యొక్క అంతరాంతరాలలో జన్మ పరంపరలుగా వచ్చినటువంటి అజ్ఞాన వాసనను దూరీకరించుకోగలిగినటువంటి సూక్ష్మతను పొందుతాడు. అది మూలాలలో ఉన్నటువంటి విచ్చలేనటువంటి ముడుల రూపంలో, గ్రంథి రూపంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని కూడా ఛేదించగలగాలి. అవి కనబడవు. అవి అంతరేంద్రియాలలో సంలీనమై ఉంటాయి. అంతా మంచే మాట్లాడతాడు, జ్ఞానాన్ని గురించే చెప్తాడు, తన గురించి చెప్తాడు, పరమాత్మను గురించి చెప్తాడు, వైరాగ్యాన్ని గురించి చెప్తాడు. కానీ లోపల మూలాలలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని గుర్తించలేడు. దానివల్ల ఏమవుతుంది? చెప్పింది చెప్పినట్లుగానే ఉంటుంది. వాని యొక్క విషయాలన్నీ కూడా మళ్ళీ దృశ్య సంబంధమే అవుతాయి. కారణం, అట్టడుగున ఉన్నటువంటి అజ్ఞానం మళ్ళీ పెళ్లి బిక్కుతుంది. వానికి అవిద్యాజనకములైనటువంటి బుద్ధులే కలగజేస్తుంది. మళ్ళీ అటువైపే వాణ్ణి నెట్టివేస్తుంది. ఈ విధంగా చేసేటువంటిది ఏంటి అంటే ధ్యానానికి ఆటంకమైనటువంటి దృశ్యోప విషయాలు. కాబట్టి అందుకే శ్రీ గురుదేవులు ఏమని చెప్తూ ఉంటారు అంటే కేవల స్వరూపానుసంధానానికి భంగకరములైనవి కాబట్టి, ఇందుచేతనే శ్రీ గురుదేవులు ధ్యానానికి ఆటంకం చేసేటువంటి సత్కార్యాలైనా సరే, మంచి పనులైనా సరే వాటిని వదిలివేయండి అని గొప్పగా ఉపదేశిస్తూ ఉన్నాడు. అందువలననే మనకి ఈ విషయాలన్నీ కూడా ఇంత నిగూఢమైనటువంటి విషయాలు ఎంతో బయలుపరిచి చెప్పేటువంటి విషయాల ప్రకారంగా అయితే శ్రీ గురు పాదారవింద స్మరణము కేవలము చైతన్యము. ఎవడైతే శ్రీ సద్గురుమూర్తి యొక్క పాదారవిందాలను నిరంతరము స్మరణ చేస్తాడో అది ఏంటి అంటే శుద్ధ చైతన్యము. ఆ శుద్ధ చైతన్యాన్ని తను రోజు స్మరణ చేస్తున్నాడు. రోజు కాదు, అనుదినము, అనుక్షణము. దినము కాదు, అనుక్షణము. అంటే నిర్విరామంగా, అహరహము, ఎల్లవేళలా వాడు దానిని చేస్తాడు. అలా ఆ చైతన్యాన్ని వాడు నిర్విరామంగా చింతించడమే, దానిని గురించే ఆలోచించడం. ఏ విధమైంది? శ్రీ గురుపాదారవింద స్మరణమే చైతన్యాన్ని ఆశ్రయించడం. అది ఎటువంటిది అంటే దృశ్యాతీతము, దృశ్యానికి అతీతమైనది. కాబట్టి
అది మహా ఉత్తమము, అన్నింటికంటే కూడా గొప్పదైనటువంటిది. అంటే సర్వకర్మవర్జితమైనటువంటి పరబ్రహ్మము. సర్వకర్మలు వదిలివేస్తే ఏదైతే మిగిలి ఉంటుందో, సర్వదృశ్యోపశమము జరిగిందనుకో, అప్పుడు ఏం మిగిలి ఉంటుంది? పరబ్రహ్మమే మిగిలి ఉంటుంది. సర్వదృశ్యం నశించిపోతే మిగిలి ఉండేది పరబ్రహ్మమే. ఎందుకు? అది శమించకపోయినా ఉన్నది పరబ్రహ్మమే, అది శమించిపోయినా ఉండేది పరబ్రహ్మమే. కానీ ఇక్కడ శమించిన తర్వాత వాడు అంత చక్కగా ఎలా చూడగలుగుతున్నాడు అంటే, అది పరబ్రహ్మ స్థానానికి అజ్ఞానము అనేటువంటి దృశ్య సంబంధమైన ఆవరణ ముసుగు వేయబడింది. ఆ ముసుగు తీసేస్తే ఏమున్నది? పరబ్రహ్మమే ఉన్నది. ముసుగు వేసినా కూడా ఉన్నది పరబ్రహ్మమే. అయితే అజ్ఞాన స్థితితో ఉండడం వల్ల పరబ్రహ్మ స్థితి మనకు కనపడాల. అది కనపడాలి అంటే వేయబడినటువంటి అజ్ఞాన ఆవరణ అనేటువంటి ముసుగు ఏదైతే ఉన్నదో దాన్ని తీసివేయాలి. తీసేస్తే అప్పుడు పరబ్రహ్మ వస్తువు వస్తుందా? ఎక్కడి నుండి అంటే, పరబ్రహ్మ వస్తువు ఎప్పుడూ ఎక్కడి నుండి రాదు. సర్వవ్యాపకమైనది, సర్వకాల సర్వావస్థల యందు కూడా సిద్ధించిన వస్తువే. ఏ అజ్ఞాన ఆవరణ తొలగించుకున్నామో అక్కడ నిత్య సిద్ధమైనటువంటి ప్రకాశ స్వరూపం పరబ్రహ్మతత్వం. దానిని చూడాలి అంటే మనకి వేయబడిన అజ్ఞాన ఆవరణం అనే ముసుగును తొలగించుకోవాలి. కాబట్టి అది ఎటువంటిది? శ్రీ గురుపాదారవింద స్మరణము అనేటువంటిది కేవలము చైతన్యం, దృశ్యానికి అతీతమైనది, మహా ఉత్తమమైనది. సర్వకర్మలు కూడా వదిలివేయబడగా మిగిలినటువంటి ఏ పరబ్రహ్మమైతే ఉన్నదో అదే పరబ్రహ్మము. అంటే అనేక కోటి జన్మ కృత సుకృత రాశికి పరాకాష్ట అదే ఉన్నది. ఏ విధంగా అంటే, పరబ్రహ్మ స్థితిని పొందాలి అంటే వాడు అనేక కోట్ల శరీరాలను తెచ్చుకున్నాడు. అప్పటికి ఎట్లా గుర్తు అంటే, ఇప్పుడు దేహం ఉన్నదిగా, ఈ దేహం రావడానికి కోరికలే కదా మూలం. ఈ దేహం రావడానికి అనేక శరీరాలు ధరించి 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 ఏ పుణ్య పరిపక్వమైనటువంటి వాసన బలము చేత ఈ మానవ శరీరం వచ్చింది. అంటే ఈ మానవ శరీరానికి ముందు ఎన్ని శరీరాలు ధరించుంటామో, ఎన్ని రకాల శరీరాలు ధరించి ఉంటామో. అందుకు కాబట్టి అమూల్యమైన, అమోఘమైన, మరి విలువైనటువంటి, తనను తాను తరింపచేసుకోగలిగినటువంటి ఒక్కగానొక్క తెప్ప, ఒక్కదానిని, ఒక నదిని దాటాలి అంటే అక్కడ ఉన్నది ఒకే తెప్ప, ఒకే నావ. దానిని పట్టుకొని పోతే నదిని దాటతాం. అలాగే ఈ సంసారము అనేటువంటి నదిని దాటాలి అంటే, ఈ శరీరాల పరంపరను ఆపివేయాలి అంటే జ్ఞానవంతమైనటువంటి మానవ దేహమే తెప్ప. ఆ సంసారాన్ని తరింపజేసేటువంటి మానవ శరీరంలోకి జీవ చైతన్యం అనేటువంటిది ఉద్భవించింది కదా. ఈ జీవము అనేటువంటిది పోతే జగత్తు నశించినట్లే. జీవస్థితి కనుక నశిస్తే జగత్తు కూడా పరిమారినట్లే. అప్పుడు మిగిలి ఉండేటువంటిది ఈశ్వరుడే. జీవము జగత్తు రెండూ నశించిపోతే మిగిలి ఉండేటువంటిది కేవలం ఈశ్వరతత్వం తప్ప మరొకటి లేదు కదా అని చెబుతూ, అందుకే సర్వకర్మ వర్జితము, సర్వకర్మలు కూడా నశింపబడటం అంటే అది పరబ్రహ్మతత్వమే అయ్యున్నది. అనేక కోటి జన్మకృత సుకృత రాశికి అంటే అనేక శరీరాల నుండి ప్రోధి చేసుకొని తెచ్చుకోబడినటువంటి మన ప్రారబ్ధ యోగ్యానుఫలం. ఒరే, నువ్వు ఎన్నో శరీరాలు ధరించావు, ఎప్పటి నుండో కోరుకుంటున్నావు, తగినటువంటి మానవ శరీరానికి తగినటువంటి మూల్యం లేక నీకు మానవ శరీరం రాలేదు. ఇప్పుడైతే నీకు తగినటువంటి మూల్యం ఉన్నది. ఇదే నీకు ఆఖరి అవకాశంగా నువ్వు భావించు, ఇదే కడజన్మగా భావించు. మరొక శరీరాన్ని తెచ్చుకునేటువంటి ఆవశ్యకత కల్పించుకోకు. ఏ శరీరంలో ఉండగానే నీ యొక్క జీవుణ్ణి దైవంగా మార్చుకోరా. నీ యొక్క శరీరాలు పరంపర, నువ్వు శాశ్వతంగా దాన్ని ఆపివేయరా. అది నీ చేతిలోనే ఉన్నది. నీ యొక్క జ్ఞానం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. ఆ జ్ఞానవంతమైనటువంటి దేహాన్ని పొందావు. ఆ దేహం ద్వారా నిన్ను నువ్వు ఉద్ధరించుకో. ఉద్ధరేదాత్మనాత్మానం అవసాదయే. ఏ విధంగా నీకు నువ్వు ఉద్ధరించుకో. అలా ఉద్ధరించుకోగలిగావా నీకు అది బంధువు అవుతుంది. ఉద్ధరించుకోలేకపోయావా అది నీకు శత్రువు అవుతుంది. ఆ శత్రువు ద్వారానే మళ్ళీ అనేక శరీర పరంపరలు కొనసాగుతాయి. అలా రావద్దు. నువ్వు ఈ విధంగా నిన్ను నువ్వు కడతీర్చుకో.
నువ్వు నీ గమ్యమైనటువంటి నీ స్వస్థానం చేరిపో. నీ స్వస్థానం పరమాత్మ స్థానం. ఆ స్థానాన్ని చేరిపో. అందుకే అనేక కోటి జన్మ కృత సుకృత రాశికి పరాకాష్ట అంటే అంతిమ జన్మం ఈ యొక్క మానవ శరీరం. ఒకవేళ అంతిమ శరీరం గనక మానవ శరీరం కాలేదనుకో, మళ్ళీ వేరే శరీరానికి కనుక ఈ వాసన అనేటువంటిది పోయి మరొక శరీరం వచ్చిందనుకో, మళ్ళీ శరీరాలు అనేవి మళ్ళీ ఈ జనన మరణ చక్ర భ్రమణంలో తిరుగుతూనే ఉంటాయి. మళ్ళీ ఈ చివరి నుండి ఆ చివరకు వచ్చేదాకా, మళ్ళీ ఒక ప్రళయకాలం సమీపించేదాకా, మళ్ళీ పూర్తి ఏ విధంగా అంటే మొత్తం అంత్య సమయం వచ్చేదాకా, ఈ జగత్ సృష్టి అంతా కూడా ఒక్కసారిగా అంతమైపోయేటువంటి స్థితి వచ్చిందాకా కూడా మళ్ళీ ఈ శరీరం మానవ శరీరం అయి వస్తుందో రాదు. కాబట్టి నీకు వచ్చిందిగా ఇప్పుడు, ఎప్పుడో ఈసారి వస్తే చేస్తాను, ఇప్పుడు ఓపిక లేదు, ఇప్పుడు నాకు ఆ పనులు ఉన్నాయి, ఇప్పుడు అనారోగ్యం ఉన్నది, నాకు ఇప్పుడు వీలు పట్టలేదు, ఇప్పుడు నేను చాలా చిక్కుల్లో ఉన్నాను. ఆ చిక్కులే వదిలేయి. చిక్కులు ఎంబడబడి ఎవరు బొమ్మన్నారు నిన్ను? ఏ చిక్కులైతే ఉన్నాయో ఆ చిక్కులను వదిలేయి. ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను వదిలేయి. అసలు ఈ జీవ సమస్య ఏదైతే ఉన్నదో జగత్తులోకి వచ్చినటువంటిది, ఆ జగత్తు జీవ సమస్య, దాన్ని పరిష్కరించుకో, నువ్వు దైవానివి అయిపోతావు అని అవసరం కోసం దానిని ధ్యానించి దాని చుట్టూ పరిభ్రమించి దానికోసం ఎంతో మనం మరి ప్రాకులాడి వేడుకోలతోటి ఎంతో జ్ఞానంతో ఈ శరీరం ధరించాక కూడా ఇప్పటికి కూడా మనం విలువలేని దానిగా మళ్ళీ ఈ తిండి కోసం, ఈ బట్ట కోసం ఈ వెంపర్లాడుతూ ఈ శరీరాన్ని జంతువుల సైతం జ్ఞానేన హీనా పశుభి సమాన, జ్ఞానం లేకపోతే పశువులతో సమానమైనట్లుగానే ఈ శరీరం అనేటువంటిది వస్తుంది పోతుంది. ఆ పోయేటువంటి శరీరాలతో పాటు పోయేదానికే నీవు సహకరించుకుంటున్నావు కానీ ఏ విధంగా వచ్చేదానికి సహకరించుకోవట్లేం లేదు. ఏ విధంగా అంటే మరి సకల జీవరాశి కంటే కూడా వీడు ఏ విధంగా ఉత్తముడు అంటే సకల యత్నములాది సతతంబు చేయుట, అఖిల విద్యలు నేర్చి అది కూడవుట, భూమి బండించుట భూచక్రమేలుట, కొలువుండుటకు పొట్ట కూటి కొరకే గాని ముక్తికి గాదు ఘనముగా బహురీతి గడగండ్ల బడనేలా, కడుపు కొరకు క్రిమి మృగ పశు పక్షి కీటకాదులు నెల్ల జలగియే యత్నముల్ చేసి బ్రతుకు, గానవాంచింపకయ తృప్తి కలుగునంచు గట్టిగా తెలిసి పరంబుగానకున్నా, ఇతర జీవుల కంటెను నెన్న నరుడు అధముడే కాని పరికింపనది కూడవునే, సకల యత్నములాది సతతంబు చేయుట. నరుడై పుట్టి ఏం చేస్తాడు? రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఎల్లవేళలా. అఖిల విద్యలు నేర్చి అది కూడవుట, అన్ని విద్యలు నేరుస్తాడు, అందరిలో కూడా అధికుడవుతాడు. భూమి పండిస్తాడు, భూచక్రం వెళ్తాడు అంటే రాజ్యం పదవి రాజకీయ పదవులు ఇట్లాంటివి కూడా చేస్తాడు. మరి చేర్చి కొలువు మరి ఏ ఉద్యోగాలు చేస్తాడు. ఇన్ని చేసినా కూడా ఎందుకు అంటే వాడి యొక్క పొట్ట పోషించుకోవడం కోసమే కదా. అంతేకాని అది తాను ముక్తి చెందడానిక, ఈ జగత్ సంబంధమైనటువంటి శరీర పరంపర శాశ్వతంగా ఆపివేయటానికా కాదుగా. అయితే ఘనంగా గొప్పగా అనేక రీతులతో చాలా కష్టాలు పడుతూ ఉంటాడు. దేనికోసం? కడుపు కోసమే. కానీ ఇటువంటి కష్టాలు క్రిములు పడవు, మృగాలు పడవు, పశువులు పడవు, పక్షులు పడవు, కీటకాలు పడవు. ఇవన్నీ పోని బ్రతకట్లేదా? అవి బ్రతుకుతున్నాయి. పోగేయాలి, అకౌంట్లు పెంచుకోవాలి, మరి తరతరాలకు కూడా పరంపరలుగా సుఖాలు భోగాలు పదవులు ఇవన్నీ కొనుక్కోవాలి, సౌకర్యవంతమైన జీవితం జీవించాలి అనుకున్నప్పుడు కూడు గుడ్డ నీడ అనేటువంటి దాని దగ్గర ఉంటే అది సంతోషం. అప్పుడు వాడు తన యొక్క పరతత్వాన్ని గురించి వాడు ప్రాకులాడతాడు. ఇక్కడ అలా కాదు. కూడు గుడ్డ నీడ అనేటువంటిది ఏ విధంగా ఒక్కొక్క దానికి కోటి అవసరాలు. కూడు ఎటువంటి కూడు? పొట్ట నింపుకోవడం కోసం కాదు, రుచికరం కోసం. దానివల్ల అనేక వ్యాధులకు మందులు, వీటితోటే వాటి సగం ఆయుష్ కుంగిపోతుంది. గుడ్డ, ఇక వాడు శరీరాన్ని సంరక్షించుకోవడానికి గుడ్డ కప్పుకోడు,
వానికి అందమైనటువంటి అతులితమైనటువంటి వస్త్రాలు కొనుగోలు, ప్రక్కన వాళ్ళకంటే కూడా తను ఎక్కువగా చూపించుకోవాలి అని కొనుగోలు. ఈ విధంగా గుడ్డ దగ్గర ఎంత ఖర్చు చేస్తున్నాడు అది వానికే తెలుసు. ఇక నీడ అంటే తన శరీరాన్ని శీతోష్ణాదుల నుండి, భౌగోళిక పరిస్థితుల నుండి కాచి ఉంచడానికి రక్షణ అనేటువంటిది కావాలి. కానీ వాని గూడు అలా ఉంటుందా? అలా ఉండదు. అలా మిద్దెల మీద మిద్దెలు, మేడల మీద మేడలు, భవనాల మీద భవనాలు, ఆకాశ హర్మ్యాలు, ఆకాశాన్ని అంటే అంత పెద్ద పెద్ద ఇది. దానిలో మళ్ళీ అనేక రత్నమయమైనటువంటి రంగురంగుల రాళ్లతో తాపడాలు, ఇటువంటివన్నీ కూడా తనకు రక్షణ తాపడాలు అలంకారాలు ఇస్తాయా? వాడికి వేసినటువంటి రేకుల షెడ్ అయినా, పూరి గుడిసైనా, పెంకుటి ఇల్లు అయినా వాని స్థాయికి తగినట్లుగా ఉండి వాడి శక్తియుక్తులన్నీ కూడా దేనికి పెట్టుకోవాలి అంటే ఆ పరమాత్మ తత్వాన్ని, పరవస్తు స్వరూపాన్ని పొందడానికి పెట్టుకోవాలి. కానీ అవన్నీ చేస్తున్నాడా? చేయట్లేదు. అందుకే ఎన్ని రకాలు చేసినప్పటికీ కూడా వాడు పొట్ట పోషించుకోవడానికే చేస్తున్నాడు. కానీ క్రిములు, మృగాలు, పశువులు, పక్షులు, కీటకాలు ఇవన్నీ బ్రతకట్లేదా? బ్రతుకుతున్నాయి. అప్పటికప్పుడు ఆకలేసినప్పుడు మాత్రమే ప్రయత్నం చేసి తిని పడుకుంటాయి. ఈ విధంగా కాలం గడుపుతూ ఉంటాడు. కానీ మరి ఏమాత్రం వాడికి ఏమన్నా తృప్తి కలుగుతుందా? కలగదు. అంతేకాదు ఆ తృప్తి కలుగుతుంది అని వాడు చేసేటువంటి ప్రయత్నం ఏమాత్రం కూడా వాడికి శరీరం పోయేదాకా, శరీరంలో సత్తువు చచ్చేదాకా కూడా ఆ ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. అట్లా కాకుండా ఈ సర్వజీవుల కంటే కూడా జ్ఞానం నరాణం అరికం విశేషం అంటే సర్వ జీవరాశి కంటే కూడా జంతునాం నర జన్మ దుర్లభం అన్నట్లుగానే విశేషవంతమైనది మానవ శరీరం అన్నప్పుడు విశేషవంతమైనటువంటి ఫలితం ఆశించి విశేషమైన కర్మ చేస్తూ ఉన్నావా? అలా చేయకపోతే ఇతర జీవుల కంటే మరి నరుడు ఏమాత్రం గొప్పోడు అంటే వాడు ఎప్పటికీ గొప్పవాడు కాదు. ఎందుకు అంటే మరి జ్ఞానేనహేనా పశుభిస్సమానః, వాడు ఎప్పటికీ కూడా ఆ పశువులు జంతువులతో సమానమైనటువంటి వాడే అని తెలియజేస్తూ అటువంటి పశుతుల్యమైనటువంటి జీవితాన్నే గడుపుతూ ఉంటాడు. అటువంటి కర్మలన్నీ కూడా, సర్వ కర్మలు కూడా వదిలివేయగా మిగిలేటువంటిది ఏది? పరబ్రహ్మస్వరూపం. ఆ పరబ్రహ్మతత్వం అనేది అనేక కోట్ల జన్మకృత సుకృత రాశికి మాత్రమే పరాకాష్ఠ అయింది. అటువంటి శరీరాన్ని అంటే అమృత సమానమైనటువంటి శరీరాన్ని, ఎందుకు అమృతమయమైనటువంటి మార్గాన్ని పట్టుకొని పయనించడమే తరువాయి భాగం. ఎందుకు? దానికి తగినటువంటి వాహనం వచ్చింది. ఏంటా వాహనం? మానవ దేహం. ఆ వాహనాన్ని మనం అధిగమించాం. మానవ దేహం అంటేనే జ్ఞానవంతమైన దేహం. ఆ జ్ఞానవంతమైనటువంటి శరీరాన్ని ధరించి జ్ఞానాన్ని అనుసరించక మళ్ళీ పశువుల్లాగా జంతువుల్లాగా అజ్ఞానాన్ని అనుసరిస్తే వాడి యొక్క మానవ దేహానికి ఏమైనా విలువ ఉన్నదా? లేదు కదా. కాబట్టి ఈ విధంగా అసలు ఎన్ని మాటలు చెప్పుకోవలసినటువంటి అవసరం, 1000 మాటలు ఎందుకు అవసరం లేదు కదా. అందుకని ఏ పరమాత్మను గురించినటువంటి ధ్యానం చేయాలో ఆ ధ్యానం చేయాలి అంటే అటువంటి ధ్యానం చేస్తూ ఉన్నటువంటి వానికి మాత్రమే పరమాత్మ తత్వం గోచరపడుతుంది. ఆ పరమాత్మ తత్వాన్ని గోచరింపజేయాలి అంటే శ్రీ సద్గురుమూర్తిని శరణు పొందాలి. ఆ సద్గురుమూర్తి యొక్క మహా ఉపదేశం ఏంటి అంటే నీవు ధ్యానం కుదరాలి అంటే నీకు సత్కార్యాలు సైతం, లోక జనాలకి హితమైనటువంటి కార్యాలు సైతం, లోక సంబంధమైనటువంటి కార్యాలు సైతం పవిత్రాలైనప్పటికీ కూడా వాటినన్నింటినీ వదిలివేయు. అలా వదిలివేస్తేనే నీకు సక్రమమైనటువంటి పరమాత్మ మార్గమునందు ఏ ఆటంకాలు లేనటువంటి ధ్యానం నీవు ధరించగలుగుతావు. ఆ ధ్యానాన్ని నీవు సక్రమంగా చేయగలుగుతావు. స్వయంగా సర్వ దృశ్యాలు నశించిపోవాలి. అటువంటి దృశ్య సంబంధమైనటువంటి ఏ కార్యాలైతే ఉన్నవో ఆ కార్యవాసన పరంపరలే నీవు ధ్యానానికి సిద్ధపడిన సమయంలో ఎప్పుడైతే మనసు ఏకాగ్రంగా ఊర్ధ్వమనస్కంగా మరల్చావో అప్పుడు నీ ధ్యానానికి భంగం కలిగించేటువంటి ముందు చేసినటువంటి క్రియలకు సంబంధించిన విషయాలే నీకు మెదులుతూ నీ ధ్యానానికి భంగపాటు కావచ్చు. కాబట్టి స్వయంగా సర్వదృశ్యాలు కూడా నశించాలి.
అలా నశింపజేసుకున్నటువంటి వాడు మాత్రమే ఆత్మారాముడు అవుతూ ఉన్నాడు అని చెబుతూ, ఇది దేని ద్వారా వస్తుంది అంటే ఇది శ్రీ గురువర్యుని పాదారవింద స్మరణ పూర్వకమైనటువంటి నమస్కారం వల్ల శిష్యుడు పొందేటువంటి ప్రయోజనం అని చెబుతూ, అయితే ఆ శిష్యుడు ఏ విధంగా అంటే చక్కగా నిలిచి ధీరతను సద్గురు బోధను నాయుధంబుచే గుక్కను జంపి సూకరము గూల్చి మదేహము గెంటి మూవురను కడగించి శత్రువులనోపిక నార్వుర దృంచి మాయలంజిక్కక మేటి బ్రహ్మమును చెందిన వారికి గల్గు మోక్షమున్. ఏ విధంగా అంటే చక్కగా ధీరత్వంతో నిలవాలి. సద్గురువుని యొక్క బోధ చేత సద్గురుడు బోధించినటువంటి బోధే ఆయుధంగా ఉండాలి. ఆ ఆయుధం చేత కుక్కను చంపాలి. కుక్క అంటే ఎల్లప్పుడూ అటు నుండి ఇటు నుండి అటు తిరిగేటువంటిది కుక్క. ఈ వీధి నుండి ఆ వీధికి, ఆ వీధి నుండి ఈ వీధికి. ఇప్పుడంటే ఆధునిక కాలంలో కుక్కల్ని చాలా అమోఘంగా మరి గట్టిగా గొప్పగా పెంచుతూ ఉన్నారు. కానీ అంతకుముందు వీధి కుక్కలే ఉండేవి. ఆ వీధి కుక్కలు అటు నుండి ఇటు నుండి అటు తిరిగేవి. దానికి మనసు పోల్చి చూస్తే మనసు ఎప్పుడూ స్థిరంగా ఉండదు, మనసు ఎప్పుడూ సంచలిస్తూనే ఉంటుంది. అటువంటి దానిని మనసును చంపాలి. సూకరము గూల్చి చిత్తము ఎప్పుడూ చింతిస్తూనే ఉంటుంది. సూకరము అంటే పంది, అది ఎప్పుడూ తిరుగాడుతూ ఉన్నట్లుగానే ఈ చిత్తాన్ని కూడా నశింపజేయాలి. అంతేకాదు మదేబము గెంటి, మదేబము అంటే ఏనుగు. ఏ అహంకారం అయితే ఉన్నదో ఆ అహంకారంతో నేను అని మధించి ఉంటుంది. ఆ అహంకారాన్ని కూడా గెంటి వేయాలి. ఈ విధంగా మనసుని, చిత్తాన్ని, అహంకారాన్ని కూడా మూటిని కూడా అక్కడి నుండి నశింపజేసి శత్రువులనోపిక నార్వుర దృంచి, అంటే మనలో ఉన్నటువంటి అర్షడ్వర్గాలు అనే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సరము అనేటువంటి ఈ అర్షడ్వర్గాలు ఏవైతే ఉన్నవో, కోరిక తీరకపోతే కోపం, ఒకవేళ ఆ కోరిక తీరిందో ఆ వస్తువు పట్ల లోభం, ఎవ్వరికి ఇవ్వకూడదు. ఆ లోభం తర్వాత ఆ వస్తువు పట్ల అమితమైన ఇష్టం, మోహము, ఆ మోహంతో మదం, నాకు మాత్రమే ఉన్నది అని, మత్సరం, నేను మాత్రమే చేయగలను, ఇది ఇతరులకు ఎవ్వరికీ సాధ్యం కాదు అనేటువంటి మత్సరం. ఈ విధమైనటువంటి ఏవైతే ఉన్నాయో ఆ అరిషడ్వర్గాలు 6 రకాలైనటువంటి శత్రువులను కూడా నశింపజేసి ఇక అబద్ధమైనటువంటి మాయలో వాడు ఉండకుండా ఆ గురు పరబ్రహ్మం యొక్క సూచనతోటి పరబ్రహ్మమును చెందినటువంటి వారికే మోక్షము కలుగుతుంది అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.